వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ధర్మరక్షణ కొరకు ఎప్పుడైతే ధర్మం లోపిస్తుందో భగవంతుడు రావాలి. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. నేను తప్పనిసరి వస్తాను అధర్మాన్ని నాశనం చేయటానికి. అధర్మం ఏమీ లేవు, 4 పాదాల్లో ఏది లేదు, ఒకటి లేదు. సత్యము లేదు, దయ లేదు, తపస్సు లేదు, దానం లేదు. ఇవే ముఖ్యమైనటువంటి ధర్మాలు, ముఖ్యమైనటువంటి సత్యయుగం యొక్క ధర్మాలు ఇవి. ఇవే కాకుండా ఎన్నో ఉన్నాయి. అవి సూక్ష్మ ధర్మాలని, ఆశ్రమ ధర్మాలని, వర్ణాశ్రమ ధర్మాలని చాలా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమైనటువంటివి 4. ఈ 4 ఉన్నప్పుడే ధర్మం ఉన్నది అని అర్థం. ఎప్పుడైతే పోతుందో లోపించింది అని అర్థం. ఆ 4 ఎప్పుడు ఉంటాయి? సత్యయుగంలో ఉంటుంది, కృతాయుగంలో ఉంటుంది. ఆ కృతాయుగం ఎప్పుడు వస్తుంది అంటే గురువు, చంద్రుడు, సూర్యుడు, గురువు ఏకరాశిలో పుష్యమీ నక్షత్రంలో ప్రథమ పాదములో కర్కాటక రాశిలో చేరినప్పుడే కృతయుగ లక్షణం మారుతుంది. ఎప్పుడు కలియుగం పోయి కృతయుగం మారుతుంది అన్నాడు. అయితే ఎప్పుడు మారింది అది? 1/8/1943లో మారింది. భాగవత గ్రంథ ఆధారంగా వేదవ్యాసుని యొక్క వ్రాత ప్రకారంగా వచ్చింది. అయితే ఇప్పటికి మరి కలియుగంలో అంతంలో పుడతా అన్నాడు కదా. కలియుగము అంతంలో పుడతా అన్నాడు ఎవరు? కలికి భగవానుడు. అంటే 43 కంటే ముందు పుట్టాలి కదా. కాబట్టి కలికి అంటే స్త్రీ రూపం. ఎటువంటి స్త్రీ రూపం అంటే ఆ తల్లి ఆదిపరాశక్తి అంత శక్తి కలిగినటువంటి పరమాత్ముడే రావాలి. ఆ యొక్క మహావిష్ణువే ఆ విధంగా రావడం జరిగిందన్నమాట. వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారము, వారే దత్తాత్రేయులు అని చెప్పి నాతోటి స్వయంగా చెప్పడం జరిగింది మాణికేశ్వరి మాత. వారి మాణికేశ్వరి మాత. అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఎప్పుడు 43కు ఇది అంతమవుతుందని దీంట్లో భాగవతంలో చెప్పడం జరిగిందా? దానికంటే ముందే రావాలి కదా. కాబట్టి వారు ఎప్పుడు వచ్చారు? 5/5/1930లో సూర్యలోకం నుంచి సూర్యలోకములో సభ చేసి, నిజానికి వాస్తవానికి సూర్యలోకంలో ఏం లేదు, మండుతున్న గోళము అనుకుంటాం. కాదు, అక్కడ కూడా దేవతా నివాసం ఉన్నది. అక్కడికి వచ్చి ఎవరి ఆజ్ఞ ప్రకారము? శ్రీనివాసుని యొక్క ఆజ్ఞ ప్రకారము వైకుంఠంలోనికి వీళ్ళందరూ పోయి అడిగిరు కదా. కాబట్టి ముందుగా నా యొక్క అంశాలతోటి పంపిస్తున్నాను అన్నారు. వారు రావడం జరిగింది. ఎట్లా రావడం జరిగింది? సూర్యలోకం నుంచి అప్సరసలు ఆడగా, గంధర్వులు పాడగా, కిన్నెరులు అందరూ కూడా సేవిస్తూ రాగా కాలనేమిని అనేటటువంటి ఒక దివ్య విమానంలో సూర్యలోకం నుంచి వచ్చేను. ఎప్పుడు? 5/5/1930లో ఎక్కడికి వచ్చింది? అహోబిలానికి రావడం జరిగింది. అక్కడి నుంచి తర్వాత భూమి మీద ఏ విధంగా చెయ్యాలి, ప్రక్షాళన ఏ విధంగా చేయాలని ప్లాన్ వేసుకొని ఆ తల్లి గర్భంలో శ్రీముఖ నామ సంవత్సరంలో ప్రవేశించడం అయ్యింది. అంటే 33 శ్రీముఖ, 34 భవనామ సంవత్సరం. వారు పుట్టింది 26/7/1934లో పుట్టడం జరిగింది. ఇదంతా క్లియర్గా ఉండడం జరిగిందనమాట. వారు వచ్చింది ఏమిటికి? అన్నం లేదు, నీరు లేదు, నిద్ర లేదు, తపస్సు చేయాలి, దారపోయాలి. ఎక్కడ? మాత. వారే వీరధర్మజులు. సూర్యలోకములో వారు వీరధర్మజులు. ఈ భూలోకంలో వారి యొక్క పేరు మాణికేశ్వరి మాత తల్లిదండ్రులు పెట్టారు. మరి పురుషుని యొక్క పేరున్నది కదా, ఇక్కడ స్త్రీ పేరు ఉంది కదా, రూపం మాత్రం స్త్రీ అవతారంగా ఉంది కదా. అంటే ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, శక్తి స్వరూపం, పరమాత్మ రూపము. తల్లి గర్భానికి ప్రవేశించిన తర్వాతనే స్త్రీ పురుష భేదాలు అనేవి వస్తాయి. కాబట్టి ఆ విధంగా రావడం జరిగింది. జరిగిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తన శిష్యులు ఉన్నారో, వారి అనుచరులు ఎక్కడున్నారో వాళ్ళ ఇంటికి పోయి మాయమైపోయి పిలుచుకోవడం జరిగింది. అట్లాగే నా దగ్గర కూడా వచ్చినాం. అట్లాగే ఎంతోమంది దగ్గరికి పోయి వాళ్ళని దగ్గరికి తీసుకొని
రాములు నువ్వు ఈ పని చేసేది ఉన్నది, ఈ పని చెయ్యి అని నాకు ఆ ఆశ్రమంలో సాహిత్య సేవ నాకు ఇవ్వడం జరిగింది. అహింసా పద్ధతి బోధించాలి, భక్తుల్ని మార్చాలి, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించాలి. భాగవతం చెప్పడం, కాలజ్ఞానం చెప్పడం, భగవద్గీత శ్లోకాలు చెప్పి చదివి వినిపించడం 30 సంవత్సరాలు ఆ విధంగా చేసి ఉంటుంది. ప్రచారం చేయడం, అహింస ప్రచారం. మళ్ళీ వారు వచ్చినటువంటి వాళ్లకు శక్తిపాతం చేసి వాళ్ళని దివ్యత్వం ఇవ్వడం. అట్లా అమ్మను చూసి శక్తిపాతం కలిగి వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళంతా పిచ్చోళ్ళలాగా తిరిగారు. అంత వాళ్ళు యోగులు, ఎంతమంది యోగులు, ఎంతోమందికి అమ్మ అన్నం లేదంటే అన్నం పెట్టించారు. అక్కడ అది ఎటువంటి ప్రాంతం అంటే కర్ణాటక ఆంధ్ర మధ్య భాగంలో కనీసం అక్షర అభ్యాసం కూడా తెలియనటువంటి వాళ్ళు, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం కూడా అనరానటువంటి వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు. అటువంటి వాళ్లకు బసవేశ్వరుని యొక్క గుడి కట్టించి ఓం నమ శివాయ అని అనిపించి, అంతకుముందు మాంసం తిన్నటువంటి నాలుక లావైతుంది అనరాదు, అటువంటి వాళ్ళకు ఇది తప్పు నాయన అని చెప్పి రోగాలు నొప్పులు అవన్నీ తగ్గించి అన్నం పెట్టి అన్నదానం చేసి వాళ్ళని భక్తులుగా మార్చింది. లక్షల మందిని, కోట్ల మంది విదేశాల నుంచి కూడా వచ్చారు. అమ్మ ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది, ఈడ ఉంటుంది, ఇంకా వేరే దిక్కులో ఉంటుంది, ఎక్కడనైనా తిరుగుతుంది. ఇక్కడ అమ్మ ఇక్కడ ఉండి మాట్లాడితే మా గృహంలో నల్లగొండలో రాములు రా అంటే వచ్చేది. ఈడ ఉండి పిలిస్తే ఆడ నాకు వినబడితే ఈడికొచ్చేది. చూడు, అటువంటి గురువు నాకు ఏడ దొరకాలమ్మా, అటువంటి తల్లి నాకు ఏడ దొరకాలి. అయితే నేను పుట్టినప్పటి నుంచే నాకు యోగ జ్ఞానం ఉన్నది. 4 సంవత్సరాలకి ఆత్మజ్ఞానం దివ్య పురుషులు కలిగించడం జరిగింది. ఆ స్థితితోటి నేను సంస్కృతం తెలుగు పండితునిగా చదువుకొని నేను వేదం చదువుకోవాలి, శాస్త్రం చదువుకోవాలి, భగవంతుని దారిలో నడవాలని చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ విధంగా ఇదయ్యి 1966-67లో ముమ్మడివరం పోయి వారిని దర్శించుకొని, నా గురువు నీవైతే స్వీకరించు స్వామి, లేకుంటే నా గురువు ఎవరో నాకు దొరికేటట్టు చేయమని వారిని ప్రార్థించడం వల్ల వారి యొక్క శ్వాసని నా మీద ఊదడం జరిగింది. అదే ఆశీర్వాదం. అప్పటి నుండి ఆ మళ్ళీ శ్వాసను అంటే ఎవరు స్వామి? బాలయోగి, శివ బాలయోగి. బాలయోగి ఆ విధంగా చేయిన తర్వాత 78లో అమ్మ 1975లో యానగెందులో మాయమయ్యి శ్రీశైలం పోయి అక్కడ 3 సంవత్సరాలుండి తపస్సు చేసి శివునితోటి మాట్లాడి, ఎట్లా మాట్లాడిందంటే ఇప్పుడు బ్రహ్మరంభ గుడి ఉన్నది కదా, ఆ గుడిలో ఇక్కడ ఇటు ఈశాన్యమూల నుంచి చిన్న రంధ్రం ఉంది. సూక్ష్మ రూపంతో లోపలికి పోతూ ఉంటే అక్కడ దేవతా పోలీసులు ఉన్నారట. వాళ్ళు అడ్డగించిరట. శివుడు తపస్సు చేస్తున్నాడు, లోపల కొలను ఉంది, తపస్సు చేస్తుండు, మీరు పోరాదంటే నేను కూడా తపస్సు చేస్తాను, వారిని కలిసి మాట్లాడతానంటే ఆజ్ఞ తీసుకొని వస్తే అప్పుడు తీసుకపోతే నాగేంద్రుడు ఉన్నాడట, పోలీసులు ఉన్నారట, దేవతా పోలీసులు. అమ్మ చెప్తుంటే నేను ఎక్కడ ఏ శాస్త్రంలో రాసలేదు. పోయిన తర్వాత 45 నిమిషాలు మాట్లాడిండు. ఏమని? ఈ యొక్క భూమండలాన్ని ఎట్లా ఈ విధంగా చెయ్యాలి, పాపాత్ములు ఏ విధంగా దూరంగా చేయాలి, తల్లి ప్రేమతోటి చెయ్యాలి, చిన్నగా ముద్దలు తినిపిస్తూ పిల్లలకి ఏ విధంగా ప్రేమను అందిస్తూ బోధిస్తారో అట్లా ఆ అమ్మ నేర్పడం జరిగింది. చంపడం కాదు ముఖ్యం, చంపితే ఈ గొంతు పోతుంది, ఆత్మ ఎట్లయితుంది, మనసు ఎట్లా మారుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ అవతారం రావడం జరిగింది. శివుని యొక్క ఆజ్ఞ చేత అమ్మ మళ్ళీ రావడం జరిగింది. నాకు శ్రీశైలంలో అది కరీంనగర్లో దర్శనం ఇచ్చింది. అమ్మ యొక్క అనంతమైనటువంటి రూపాన్ని మొదటిసారే నేను చూశాను, మొదటిసారి విశ్వరూపాన్ని చూశాను. ఆహా, ఇటువంటి పరమాత్మ నాకు దొరకడని చెప్పి అమ్మని వదిలిపెట్టలేదు. ఇక నన్ను కూడా అమ్మ వదిలిపెట్టలేదు. తర్వాత ఈ కాలజ్ఞానం ఎట్లా అంటే నేను పైసలు పంపలేదు, ఏది లేదు, నా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి దాంట్లో కాలజ్ఞానం తీసి, స్వామి నీ దయ ఉంటే నా గురించి ఏముందో చెప్పు స్వామి అని ఇట్లా తీసి ఇట్లా ఎలిపెట్టాను. నువ్వు చూడు, నువ్వు అడిగేది చూడు, నీవు ధర్మాత్మునివి, నేను అనంతుడను, ఇది వ్రాయవలసి ఉన్నది అని అట్లాగే రాసింది. అదేంది మాయ. ఆహా అంటే ఇది వదిలిపెట్టొద్దని 7 సంవత్సరాలు సాధన చేసి
ఆ విధంగా చేసి అమ్మ దగ్గరికి పోయి, అమ్మ ఇట్లా ఉంది ఇట్లా ఉందంటే, అది నాయన బ్రహ్మంగారి యొక్క శక్తి మొత్తం నింపిండు. ఆ కాలజ్ఞానం 4 వేదాల యొక్క సారం అంతా దాంట్లో ఉంది. ఇది మూలము, ఇది ప్రణవ వేదము అంటారు, దీన్నే సాంద్ర సింధు వేదము అంటారు. ఇది సాధ్యం కాదు, భగవంతుని యొక్క దయ వల్లనే ఇది సాధ్యమవుతుంది అని అమ్మగారు చెప్పారు. అప్పుడు నన్ను పరీక్షించి ఇది శక్తి ఇచ్చి అమ్మ 5 మామిడి పండ్లు ఇచ్చింది నాకు ఈ శక్తిపాతం చేయడం. అవి మొయ్యలేకపోయినా, ఒక్కొక్కటి కిలో ఉంటుంది. కానీ నేను తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి 10 కిలోలు. వారి యొక్క ఇది ఒకసారి నాకు దర్శనమిచ్చారు కదా, కాళీమాతగా దర్శనమిచ్చారు, అదురుకొని పోయినమ్మ భయంకరమైన రూపంతో, అమ్మ చూడలేను అని చెప్పి భయంకరంగా పారిపోయినా. ఆ విధంగా శక్తివంతులైనటువంటి పరమాత్ముని యొక్క స్థితే కలికి రూపమై 1934లో జన్మించి భక్తులను ఉద్ధరణ చేసి రక్షించారు. ఇప్పుడు లింగంలో కూర్చున్నారు. ఎప్పుడు 43లో ముందు ఉండాలి కాబట్టి మీరు 43 ముందుకు వచ్చారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 12/8/2026కు మళ్ళీ వస్తుంది. ఏంటిది? అదే ముహూర్తం. ఏది అంటే కృతయుగ, కలియుగం పోయింది, కృతయుగం వచ్చిందని మళ్ళీ వస్తుంది. 2026కు వస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చిండు? అప్పుడేమో స్త్రీ రూపంలో భగవంతుడు వచ్చిండు, ఆ విధంగా తల్లి ప్రేమను చూపెట్టిండు. భూమి మీద తన ప్రేమను చూపెట్టి ధర్మ సంస్థాపన కొరకు అహింసా పద్ధతిని బోధించు. అమ్మ చిన్న చిన్న మాటలతోటి ఎట్లా నాయన, అది ఎంత తప్పది. ఒక జీవినికి వస్తే మాంసహ అత్తి మాంసం. మాంసం అనే పదానికి అర్థమైంది. మాం నన్ను, సహ అది, అత్తి తింటుంది. నీవు అది తింటే అది నిన్ను తింటుంది. అంటే నీ రూపం దానికి పోతుంది, దాని రూపం నీకు దోస్తుంటే నీకు పాపం వస్తుందని, పుణ్యం వస్తుందని అర్థం. శీర్షతే ఇది శరీర. శరీరం అని ఎందుకంటావు? ఎన్నాళ్ళు నా కానీ ఈ శరీరం శిథిలం అయ్యేదిరా నాయన అని పెద్దలు పెట్టారు. దహ్యతే ఇది దేయ. అబ్బా ఎంత బాగుంది ఈ దేహం అని చెప్పి సబ్బులు పెడతాం, పౌడర్ పెడతాం, ఎన్నో చేస్తాము. అటువంటి శరీరాన్ని ఎందుకు ప్రేమిస్తావురా? అది ఎన్నాళ్ళు ఉన్నా కానీ కట్టెల్లా పడి కాలిపోయేదే. ఆత్మని ప్రేమించు, ఆత్మస్థితిని పొందు అని పెద్దలు పెట్టారు. అదే గ్రహించు నాయన. ఏమున్నది అది? తినకూడదు, పాపం, అది పాప వస్తువు. అది ఎప్పుడైతే అహింసా పద్ధతి బోధించిందో కోట్ల మంది అమ్మ దర్శనానికి ఒక్కసారి 10,000 మంది వచ్చేది. అప్పుడు నన్ను ఉపన్యాసం ఇవ్వమనేదమ్మ. అట్లా మా రాములు అని చెప్పేది, అంత ప్రేమగా చూసే నా తల్లి ఆ విధంగా చేసి, నేను ఎందుకు పనికిరాని, ఇది నా చదివెంత, నేనెంత, నా పాండిత్యం ఎంత, అటువంటి వాడిని తీసుకొని జ్ఞానం నేర్పి, యోగం నేర్పి, సాధన నేర్పి ఇంత తన పాదాల దగ్గర నిలుపుకొని ఆ విధంగా చేసినటువంటి తల్లిని ఆ కలికి రూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు. శతకాలు రాశాను, చరిత్ర రాశాను, ఎన్నో రాశాను ఆ తల్లిని. ఆ విధంగా వచ్చినట్టు రూపమే కలికి అవతారం వీరధర్మజ మాత. మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి ఇది ఎవరు అంటే 2026కు ముందు పుట్టి ఉండాలి. ఇప్పుడు ఏమొస్తుంది? కృతయుగం, కలియుగం పోయి కృతయుగం వచ్చిందని అదే శ్లోకం వర్తిస్తుంది మళ్ళీ. అంటే అప్పుడేమో మొదటిసారి ఒక రూపం వచ్చారు, రెండోసారి ప్రక్షాళన చేయటానికి సమానమే అయినకుంటే సామభేద దండోపాయాలు. ముందుగాత సామంతో నాయన వద్దురా అని చెప్పిండ్రు, భేదం చేసి చెప్పిండ్రు. ఇప్పుడు దండోపాయం కొట్టడమే. అందుకనే నష్టం జరుగుతుంది. 1901 వరకే కలియుగం 5,000 అయ్యింది. విక్రమార్కుని శకం వరకు 3,000 అయ్యింది. విక్రమార్కుని వరకే కొద్దిగా ధర్మం నిలిచింది. అటు నుంచి పూర్తి 2,000 సంవత్సరాలు మొత్తం అధర్మమే ఉంది. మహమ్మదీయుల పాలన, ఆంగ్లేయుల పాలన అంతా వాడిని వీడు చంపుకోడు, హిందువుల యొక్క ధర్మం అంతా నాశనం. కనీసం యజ్ఞాలు చేయనే లేదు, జుట్టు పెంచుకొని ఇవ్వలేదు, జిజియా పని అని వేసారు. ఈ విధంగా ఉన్నటువంటి బ్రహ్మరాంబ దాంట్లో రాస్తాడు, ఆ తల్లికి కట్టినటువంటి బట్టలకు చెదలు పట్టింది పూజలే కాంచి. అటువంటి ఇదిలో ఊరూరు తిరిగి ఎక్కడ కడప నవాబు దగ్గరికి పోయి మహిమలు చూపెట్టి ఆయనను శిష్యుని చేసుకుంటాడు. గోల్కొండ నవాబు దగ్గరికి పోయి ఆయనను శిష్యుని చేసుకుంటాడు. నీళ్లు పోసి దీపాలు వెలిగించి ఆయన. అమ్మగారు కూడా దీపాలు పెట్టి దీపాలలో నూనె వేయకుండా నీళ్లు పోసి దీపాలు వెలిగించారు. అటువంటి శక్తివంతుడు. మరి బ్రహ్మంగారు ఎటువంటి వాడు? సచ్చినటువంటి వాళ్ళని బతికించిండు.
ఇంకా సీసం తాగిది కరిగించి తాగిండు, కుక్క యొక్క మాంసాన్ని పండ్లుగా మార్చిండు, బ్రహ్మరాక్షసికి శాపం విమోచనం చేసిండు. గ్రామదేవతని పోలేరమ్మ తోటి పిలిస్తే పోలేరి రా అనగానే ఆ తల్లి వచ్చింది. స్వామి ఏం కావాలి? నిప్పు తీసుకురా. అందరూ నిప్పు తీసుకొచ్చి చూపెడుతుంటా గజగజ వణుకుంటా పారిపోయారు. అటువంటి శక్తివంతుడు రాసినటువంటిది ఈ కాలజ్ఞానం. మరి ఈ తల్లి ఎవరు? తానే నేను నేనే తాను. ఆ శక్తితోటి అదే శక్తితోటి యానగుందిలో జన్మశవ్యం భక్తిపదం ప్రదోష తీర్థం ప్రయాగమాదం ఆనగుంది. యానగుందిలో వీరు జన్మ ఉంటారు. అక్కడ ఏం చేస్తారు? ఎర్రటి బొట్టు పెడతారు. అందరూ పెడతారు కదా, అట్లా కాదు. విభూతి ధరిస్తారు, అందరూ ధరిస్తారు కదా. ఎట్లా గుర్తుపట్టాలి? మామి మూమేమక ఆ నక్షత్ర ఆ యొక్క దాంట్లో వారి యొక్క పేరు ఉంటుంది. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మాణికేశ్వరి మాత. వారు ఏం చేస్తారు? వషట్కారం యజ్ఞాలు చేస్తారు. వారు ఏం చెప్తారు? అక్షరం ప్రోక్తము. ఏ అక్షరము నాశనం లేనటువంటి దాన్ని ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు. ఓం నమ శివాయ అని మంత్రాన్ని చెప్తారు. ఆ విధంగా చేసే భక్తుల్ని ఉద్ధరణ చేస్తారు. ఈ విధంగా ఎన్ని రాశి ఉన్నాయో. వారే దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి భగవంతుని యొక్క పీఠం ఇది అని చెప్పి రాసి ఉన్నది. ఆ విధంగా ఉత్తమ స్థితిలో వచ్చినటువంటి వారు లింగంలోని అమ్మ పోయేటప్పుడు ఇట్లా శరీరం పట్టుకున్నాం. అమ్మ శరీరం వదిలిపెట్టినట్టు ఎప్పుడు అంటే 7/3/2000 నాడు వారు పూర్ణస్థితిలో ఇదైండ్రు. అయితే 3 రోజులు అక్కడనే ఉంచారు. 3వ నాడు తీస్తే కింద ఇట్లా పట్టుకుంటే ఎన్నుకుంటే కాలుతున్నారు. అంటే శరీరం వదిలిపెట్టలే అమ్మ. లింగంలో కూర్చోబెట్టి స్థాపన చేసిన కానీ యోగ మాయది అమ్మది. ఇంకా ఎప్పటిదాకా ఉంటా అన్నారు అంటే 34 దాకా ఉంటా అన్నారు. నేను మళ్ళీ వచ్చి దర్శనం ఇస్తాను. 2034 వరకు వాళ్ళు నేను పటపట ధ్వనులతోటి భేదించి వస్తాను. ఒకసారి పరీక్ష చేశారు. ఏమని చేశారంటే 12 పంచకాలు 2 మీద ప్రకాశార్థం అంటే వారి 20వ ఏట 70 రోజులు ఆ గదిలో ఉండి అక్కడ త్రిశూలం పెట్టుకొని పండ్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గదిని మొత్తం మూసిరు. గాలి లేదు, వెలుతురు లేదు, కిటికీలు లేవు, ఏవి లేవు, మూసిరు. అది గవర్నమెంట్ ఒప్పుకోదంటే వేరే ఆ ఊరి పటేలు ఒప్పుకున్నాడు. అమ్మకి ఏమన్నా అయితే నేను నా యొక్క జాయిగా ఇస్తాను. తర్వాత 71వ రోజున ఆ గది తానంతట అది పలిగి బీటలు వారి అమ్మ బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గుర్తించి అమ్మ అని కాలు మొక్కిరు. అంతకుముందు ఎవ్వరు ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి కష్టాలు ఎన్ని ఉంటాయి, చాలా కష్టం. అందులో పేద స్థితిలో ఉన్నటువంటి ఇంటిలో పుట్టింది. అప్పుడు అమ్మ అని కాలు మొక్కారు. ఆ ఊరి పటేలు ఎన్నో విధాల అమ్మని పరీక్ష చేసిండ్రు. పాలిస్తే రక్తంగా మారినాయి. హుమ్నాబాదు మాణిక్య ప్రభు యొక్క చెల్లెలు కొడుకు అప్పసాహ్ మహారాజు ఆడికొచ్చి ఆ ఆశ్రమం నడవటానికి నారాయణపేటకు వస్తే యజ్ఞాలు చేసి ఇదే ఉంటే రామరెడ్డి ఇక్కడికి ఒక మహాశక్తివంతమైనటువంటి పరమాత్ముడు ఇక్కడికి వస్తున్నాడు నాయన, వారిని మీరు చూసుకోవాలని చెప్తే 6 నెలలకే అమ్మ రావడం జరిగింది. 50లో అమ్మ అక్కడికి రావడం జరిగింది. 1950లో ఆ గుట్ట మీదకి రావడం జరిగింది. తర్వాత శివాలయం కట్టడానికి కింది నుంచి గుట్ట మీదకి మొయ్యటానికి బిందె ఎత్తుకొని పోతూ ఉంటే బిందె కింద నింపి పెడితే బిందె మాయమై పైన ఉండేది. వారు అనుష్ఠానంలో కూర్చుంటే గంటలు అవే గనగన మోగేది. పుష్ప వర్షాలు కురిసేవి. నా కన్నులార చూశాను. ఎవరు అమ్మ చెప్తుంటే శివునితోటి ఈ విధంగా మాట్లాడిన నాయన 45 నిమిషాలు మాట్లాడిండు. అక్కడి నుంచి వెళ్ళి నేను హిమాలయకి వెళ్ళిపోతున్నాను అని చెప్పిండు అని ఇంకా కొన్ని విషయాలు దాచిందమ్మ. అంటే ఇది ఈ ప్రాంతం నువ్వు చూసుకో. శివుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిండని చెప్పాడు. అదే నేను పుస్తకాలలో వ్రాసిన బుక్లో గ్రంథస్థం చేశాను. అమ్మ చెప్పినటువంటి ప్రతి మాట కూడా పారేయలే దాంట వ్రాసి పెట్టాను. ఆ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానము అమ్మ యొక్క చరిత్ర జోడించి అందరికీ చిన్న చిన్న మాటలతోటి తీయగా అందరికీ ప్రచారం చేయడం.